ఓం శాంతి. ఈరోజు మురళి 29/11/2024. మధురమైన పిల్లలారా, మీకు శివబాబా పైన గౌరవం ఉన్నట్లయితే వారి శ్రీమతం పైన నడవండి. అంతే కదా, ఎవరిపైన గౌరవం ఉంటే వారి మాట వింటాం కదా, అది గౌరవానికి గుర్తు. ఊరికే మీరంటే నాకు గౌరవము కానీ మీ మాట మాత్రం వినము అంటే అది గౌరవం ఉన్నట్లు కాదు కదా. ఊరికే లేచి నిలుచుకునేది, పైన చూపించుకునే గౌరవాలు, ఇది వేస్ట్. బాబా ఏమంటున్నారు, నా పైన మీకు గౌరవం ఉందంటే నా మతం పైన, నా సలహా పైన నడవండి. శ్రీమతం పైన నడవడం అనగా తండ్రికి గౌరవాన్ని ఇవ్వడం. ప్రశ్న: పిల్లలు తండ్రి కన్నా కూడా చాలా చురుకైన వారు, అది ఎలా? జవాబు: ఉన్నతోన్నతుడైన తండ్రిని తమ సంతానంగా చేసుకోవడం, తనువు మనస్సు ధనాల ద్వారా తండ్రిని వారసునిగా చేసుకొని బలిహారం అవ్వడం, ఇది పిల్లలు చేసే ఇంద్రజాలం. బాబా ఏమంటున్నారు చూడండి, అది చేసుకుంటేనే ఉన్నతోన్నతమైన తండ్రిని మన సంతానంగా చేసుకొని మన తనువు మనస్సు ధనాలను బాబాకు సంపూర్ణంగా అర్పణం చేసేసేలా వారసునిగా చేసుకుంటే ఇదే కమాల్. ఏమి కమాల్ అంటే, మనం ఇప్పుడు చేస్తే బాబా 21 జన్మలకు మనకు చేసేందుకు బలి అయి ఉంటారు. అందుకయ్యే ఇది కమాల్ అంటున్నారు బాబా. ఇప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి వారసునిగా చేసుకుంటారో వారు 21 జన్మల వరకు వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. ప్రశ్న, ఇంకొక ప్రశ్న: ఏ పిల్లల కోసం అంతిమంలో ధర్మాసనం కూర్చుంటుంది అంటే ట్రిబ్యునల్ ఉంటుంది? ధర్మరాజపురి. జవాబు: ఎవరైతే దానంగా ఇచ్చిన వస్తువుని తిరిగి తీసుకునే సంకల్పం చేస్తారో, మాయకు వశమై డిస్సర్వీస్ చేస్తారో వారి కోసమే బాబా అంటారు ధర్మరాజు లేదా ధర్మాసనం అనేది ఏర్పడుతుంది. అంతిమంలో శిక్షలు అనేది తినాల్సి పడుతుంది. ఓం శాంతి. విచిత్రుడైన ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనగా దూరదేశంలో ఉండేవారిని ఎవరినైతే పరంపిత పరమాత్మ అని అంటామో వారే అర్థం చేయిస్తున్నారు. దూరదేశంలో ఉండే బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారు చాలా చాలా దూరదేశం నుండి వచ్చి ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. బ్రహ్మ శరీరం ద్వారా ఎవరైతే చదువుతారో వారు చదివించే వారితో తమంతట తామే యోగాన్ని ఉంచుతారు. మనం బాబాతో చదువుకుంటున్నామంటే మనకెవరు చదివిస్తున్నారు? శివబాబా పైన ఆటోమేటిక్గా సంబంధం అనేది జోడించబడుతుంది అంటున్నారు బాబా. ఎందుకంటే టీచర్ పైన స్టూడెంట్స్కి, విద్యార్థికి తప్పకుండా సంబంధం అనేది జోడింపబడుతుంది కదా. ఎవరు మీ టీచర్ అంటే ఎక్కడున్నా చెప్తారు కదా, పలానా వాళ్ళు మా టీచర్ అని. అట్లాగా బాబా అంటున్నారు, టీచర్తో యోగాన్ని జోడించండి లేదా వారిని స్మృతి చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓ ఆత్మిక పిల్లలు, వీరు మీ తండ్రి, టీచర్ మరియు గురువు కూడా. వీరితో యోగాన్ని ఉంచండి అనగా తండ్రిని స్మృతి చెయ్యండి అని ఇక్కడ తండ్రి అంటారు. వీరు విచిత్రమైన తండ్రి, వీరు వీరు విచిత్రమైన తండ్రి కనుక మీరు గడియ వీరిని మర్చిపోతారు. కనపడరు కదా, కనపడే వాళ్ళనైతే ఈజీగా గుర్తు చేసుకోవచ్చు. కనపడని తండ్రి కదా. బుద్ధితోనే బాబాని అర్థం చేసుకోవాలి, మనస్సు బుద్ధితోనే బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. అదే బాబా అంటున్నారు. కావుననే చెప్పాల్సి వస్తుంది, చదివించే వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. నన్నే చూడండి అని టీచర్ చెప్పడం లాలో లేదు, అంటే చట్టంలో లేదు. ఇందులో ఎంతో లాభం ఉంది. బాబా మన టీచర్ అయినారు, బాబానే మన తండ్రి అయినారు అని స్మృతి చేయడం ద్వారా ఎంతో లాభం ఉంది. కేవలం నన్నే స్మృతి చేయండి అని బాబా అంటారు. ఈ స్మృతి శక్తి ద్వారానే మీ పాపాలు సమాప్తమవుతాయి. దీనినే స్మృతి యాత్ర అంటారు. ఇప్పుడు విచిత్రుడైన ఆత్మిక తండ్రి పిల్లలను చదివిస్తున్నారు, పిల్లలను చూస్తున్నారు కూడా. చదివిస్తున్నారు, చూస్తున్నారు. బ్రహ్మ కండ్ల ద్వారా చూస్తున్నారు, బ్రహ్మ నోటి ద్వారా చదివిస్తున్నారు.
పిల్లలు కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ విచిత్రుడైన తండ్రినే స్మృతి చేస్తారు. మీరైతే గడియ గడియ శరీరంలోకొస్తారు, కానీ నేను కల్పమంతటిలోనూ ఎప్పుడూ శరీరంలోకి రాను. కేవలం ఈ సంగమ యుగంలోనే పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు చాలా దూరదేశం నుండి వస్తాను. దీనిని బాగా గుర్తుంచుకోవాలి. పరంధామం నుండి బాబా వచ్చి చదివిస్తున్నారు. బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు చెప్తున్నారు బాబా బాగా అని? బాబా మనకు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. తాను విచిత్రుడు, తనకు తన శరీరం లేదు, కావున వారు ఎలా వస్తారు? నేను ప్రకృతిని అనగా బ్రహ్మముఖమును ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది అంటారు. నేను విచిత్రుణ్ణి, మీరందరూ చిత్రాలు కలిగిన వాళ్ళు. నాకైతే రథం తప్పకుండా కావాలి కదా, గుర్రపు బండిలో అయితే రాను కదా. నేను ఈ శరీరంలోకి ప్రవేశిస్తాను. ఎవరైతే నంబర్ 1గా ఉన్నారో అతడే మళ్ళీ చివరి నంబర్ వారిగా అవుతారు. ఎవరైతే సత్వప్రధానంగా ఉండేవారో వారే తమోప్రధానంగా అవుతారు. కావున మళ్ళీ వారినే సత్వప్రధానంగా తయారు చేసేందుకు బాబా వచ్చి చదివిస్తారు. ఈ రావణ రాజ్యంలో పంచవికారాల పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా కావడమే పిల్లలైన మీ పని. మనం చేయాల్సిన పని ఏమి అంటే మనస్సు పైన విజయాన్ని పొంది, ఇంద్రియాల పైన విజయాన్ని పొంది జగజ్జీతులుగా కావడమే మన పని. మిమ్మల్ని విచిత్రుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇది గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చెయ్యకపోతే పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ విషయాలను కేవలం మీరిప్పుడు ఈ సంగమయుగంలోనే వింటారు. ఈ విషయాలను మనం ఇప్పుడే వింటాం, ఇప్పుడే అర్థం చేసుకుంటాం, కానీ ఇప్పుడే మర్చిపోతాం. అటెన్షన్ పెడితే మర్చిపోం. తండ్రిని స్మృతి చేయకపోతే పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ విషయాలను కూడా కేవలం ఇప్పుడు ఈ సంగమయుగంలోనే వింటారు. ఒకసారి ఏదైతే జరుగుతుందో మళ్ళీ కల్పం తర్వాత కూడా అదే విధంగా పునరావృత్తి అవుతుంది. వీరెంత బాగా అర్థం చేయిస్తారు బ్రహ్మబాబా. ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి. అర్థం చేసుకునేకి విశాల బుద్ధి కావాలి, చెప్పడానికి విశాల బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసులు మొదలైన వారి సత్సంగం కాదు. వారిని తండ్రి అని అంటారు, అలాగే సంతానం అని కూడా అంటారు. వీరు మనకు తండ్రి మరియు కొడుకు కూడా. శివబాబా మన కొడుకు కూడా అయినారు కదా. అన్నీ బాబానే, సర్వ సంబంధాలు బాబానే. ఈ కొడుకుని మనం వారసత్వం అంతటిని ఇచ్చి మళ్ళీ తండ్రి నుండి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటాం. మన చెత్తనంతటిని ఇచ్చి మళ్ళీ తండ్రి నుండి విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటాం. బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ పైన తనువు, మనసు, ధనాల ద్వారా పూర్తిగా బలిహారమవుతామని భక్తి మార్గంలో మీతో అన్నాం. లౌకిక తండ్రి కూడా పిల్లలపైన బలిహారం అవుతారు కదా. ఇక్కడ మీకు ఎటువంటి విచిత్రుడైన తండ్రి లభించారు? కనపడరు బాబా. ఎటువంటి విచిత్రమైన తండ్రి లభించారో చూడండి. వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి మరియు మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఎంత పెద్ద యాత్ర. తండ్రి ఎక్కడికి వస్తారో చూడండి. ఆర్డినరీ శరీరంలో మన కోసం, సాధారణమైన శరీరంలో, ఒకవేళ మంచి శరీరంలో రాజకీయ నాయకుడు లేదా ఇంక వేరే శరీరంలో వస్తే కనుక్కునేది సహజం కదా. యా సాధు సన్యాసి, యా ఋషి ముని, ఆ ధర్మానికి చెందిన వాళ్ళుగా అయిపోతారు కదా. అందుకే బాబా సాధారణ శరీరంలో వచ్చినారు. సాధారణ శరీరంలో వచ్చిన తండ్రిని తెలుసుకోవడం కూడా చాలా దివ్య బుద్ధి అవసరం, నిశ్చయం ఏర్పడడం కూడా అవసరం. వారు పాత రావణ రాజ్యంలోకి వస్తారు. నా భాగ్యంలో పావన శరీరం లభించడం అనేదే లేదు. బాబా ఏమంటున్నారు చూడండి. మీరేమో 21 జన్మలు పావన శరీరాన్ని తీసుకుంటారు. అయితే నేనైతే పావన శరీరంలోనే రాను, నా భాగ్యంలో లేదు. అయినా బాబా గర్భంలో ఏం ప్రవేశం చేయరు కదా, కేవలం భృకుటి స్థానంలో ప్రవేశిస్తారు, వెళ్ళిపోతారు. నా భాగ్యంలో లేదు అంటారు. బాబాకి భాగ్యము అవసరంలా, ఏమీ అవసరంలా. భాగ్య విధాత ఆయనకేం భాగ్యం? నా భాగ్యంలో పావన శరీరం లభించదు. నేను పతితులను పావనంగా తయారు చేసేందుకు ఎలా రావాలి?
నేను కొత్త ప్రపంచంలోకే వచ్చి అందరినీ పావనంగా తయారు చేయాల్సి ఉంటుంది కదా. కావున ఇటువంటి టీచర్పై విలువను కూడా ఉంచాలి కదా. వారికి ఎటువంటి విలువని ఇవ్వాలో కూడా తెలియని వారు ఎందరో ఉన్నారు. బాబా ఎవరు అని యథార్థంగా తెలియని వాళ్ళు కూడా బాబా పిల్లల్లో ఎంతమందో ఉన్నారు. బాబా ఎవరో తెలుసుకుంటే ఎంత భావన, ఎంత శ్రద్ధ, ఎంత గౌరవము, ఎంత ప్రేమ అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎంత తెలుసుకున్నారో అంత. బాబా అంటున్నారు అందుకే ఎటువంటి విలువని ఇవ్వాలనో కూడా తెలియని వాళ్ళు ఎందరో ఉన్నారు. ఇది కూడా డ్రామాలో జరగాల్సి ఉంది. రాజధానిలో అయితే అందరూ నంబర్ వారుగా కావాలి కదా, దాని ఆధారంగానే రాజధాని. కావున అన్ని రకాల వాళ్ళు ఇక్కడే తయారవుతారు. తక్కువ పదవిని పొందేవారి పరిస్థితి ఇలా ఉంటుంది. అంటే బాబాకి గౌరవము ఇవ్వరు, విలువను ఇవ్వరు. బాబా మురళి వినేకే టైం ఉండదు వాళ్ళకి. అంటే బాబాకు గౌరవం ఎలా ఇచ్చినట్లు ఏదో వ్యాసంగాలలో, ఏదో బంధనాలలో, కర్మలెక్కాచారాలలో ఇరుక్కపోయి ఉంటారు. బాబా అంటున్నారు తక్కువ పదవి పొందేవారి పరిస్థితి ఇలా ఉంటుంది. వారు చదవరు, అలాగే తండ్రిని కూడా స్మృతి చెయ్యరు. వీరు చాలా విచిత్రమైన తండ్రి కదా. వీరి నడవడిక కూడా అలౌకికంగా ఉంటుంది. బాబా వచ్చేది, బాబా పోయేది, బాబా తినేది, బాబా పిల్లలతో మాట్లాడేది అలౌకికంగా ఉంటుంది. వీరి పాత్ర ఇంకెవ్వరికీ లభించదు. ఈ తండ్రి వచ్చి మీ ద్వారా ఎంత ఉన్నతమైన చదువును చదివిస్తున్నారు. కావున బాబా పైన ఎంత గౌరవం ఉంచాలి కదా. పాపం బాబానే చెప్తున్నారు నా పైన మీకు గౌరవం ఉండాలా కదా అని. ఇంకా మనం ఎంత వారి శ్రీమతానుసారంగా నడుచుకోవాలి. కానీ మాయ గడియ గడియ మరిపింప చేస్తుంది. మాయ ఎంత శక్తివంతమైనదంటే అది మంచి మంచి పిల్లలను కూడా కింద పడేస్తుంది. తండ్రి ఎంత ధనవంతులుగా తయారు చేస్తారు, కానీ మాయ పూర్తిగా ముఖాన్నే తిప్పేస్తుంది. మాయ నుండి సురక్షితంగా ఉండాలనుకుంటే తండ్రిని తప్పకుండా స్మృతి చేయాల్సి ఉంటుంది. బాబాకు చెందిన వారిగా అయ్యి మళ్ళీ మాయకు చెందిన వారిగా అయిపోయే మంచి పిల్లలు కూడా ఉన్నారు. మంచి పిల్లలంట, మంచి పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. అంటే మంచి పిల్లలు కూడా బాబాకు చెందిన వాళ్ళుగా అవుతారు, మళ్ళీ మాయకు కూడా వశమవుతారు. చెప్పడానికి వీల్లేదు, మంచి మంచి వాళ్ళే అట్లయితారు అంటున్నారు. వశమయ్యే వాళ్ళు మంచి పిల్లలని కాదు, పూర్తి ద్రోహులుగా అయిపోతారు. మాయ పూర్తిగా ముక్కు పట్టుకుంటుంది. ఏ విధంగా ఏనుగుని ముసలి పట్టుకున్నట్లుగా వర్ణన చేసినారు కదా గజేంద్ర మోక్షంలో. కానీ దాని అర్థాన్ని ఎవరు తెలుసుకోలేదు. తండ్రి ప్రతి విషయాన్ని బాగా అర్థం చేయిస్తారు. చాలామంది పిల్లలు అర్థం చేసుకుంటారు, కానీ నంబర్ వార్ పురుషార్థానుసారంగానే అర్థం చేసుకుంటారు. కొందరికైతే కొద్దిగా కూడా ధారణ కాదు. ఇది చాలా ఉన్నతమైన చదువు కదా, కావున దాన్ని ధారణ చెయ్యలేరు. అది ఇప్పుడు బలహీనంగా ఉండేవాళ్ళు చాలా పవర్ఫుల్ డోస్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుంది, కళ్ళు తిరిగి పడిపోతారు. అట్లాగా వీక్ సోల్స్కి అంత మంచిగా బాబా వాళ్ళ మురళి అర్థం కాదు, ధారణ కాదు. అర్థమయ్యేది ఒక మాట, మళ్ళీ ధారణ అయ్యేది ఇంకొక మాట. అప్పుడు వారి భాగ్యంలో రాజ్యభాగ్యం లేదనే అర్థం. కొందరు గన్నేరు పూల్లాగా ఉన్నారు, చూసేకేమో అందంగా కనిపిస్తుంది, కానీ వాసన ఉండదు, ఏముండదు, వాల్యూ ఉండదు. కొందరు సుగంధమయమైన పుష్పాలుగా ఉన్నారు. ఇది వెరైటీ పూల తోట కదా, అటువంటి వారు కూడా కావాలి. గన్నేరు పూలతో పూజ చేసేవాళ్ళు ఉన్నారు, అటువంటి పూలు కావాలి, గన్నేరు పూలు కావాలి. శివబాబాకి తుమ్మి పూలు కావాలి, జిల్లెడ పూలు కావాలి, దుర్గంధంతో ఉండే పూలు కూడా కావాలి. అటువంటి వారు కూడా కావాలి కదా. రాజధానిలో మీకు పనివారు కూడా ఉంటారు కదా, చూస్తున్నారా ఏమంటున్నారో. గన్నెర పూలు లాంటి వాళ్ళు, ఎవరికైతే కొద్దిగా కూడా జ్ఞానధారణ జరగదు, ఎవరైతే నన్ను జ్ఞాపకమే చేసుకోరో వాళ్ళు గన్నెర పూలాగా ఉండేవాళ్ళు, వాళ్ళకేం వాసన ఉండదు. ఇది వెరైటీ పూల తోట, ఇటువంటి వాళ్ళు కావాలి కదా. రాజధానిలో మీకు పని వాళ్ళు కూడా కావాలి కదా, అంటే వాళ్ళు పని వాళ్ళు అవుతారు అని చెప్తున్నారు. చూడండి బాబా ఏమంటున్నారు. ఇక్కడ ఫ్రీగా ఉన్నారంటే అక్కడ పని చేయాల్సి పడుతుంది. పనివారు కూడా కావాలి కదా, లేకపోతే మరి అలా పనివాళ్ళు ఎలా తయారవుతారు? రాజ్యం ఇక్కడే తయారవుతుంది. పనివాళ్ళు, చెండాళ్ళు మొదలైన వాళ్ళందరూ ఇక్కడే తయారవుతారు.
ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. ఇది ఒక అద్భుతం. బాబా మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు. కావున ఆ తండ్రిని స్మృతి చేస్తూ ఆ ప్రేమలో ఆనంద బాష్పాలు రావాలి. ఓ బాబా, మీరెంత మధురమైన వాళ్ళు, ఎట్లా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు. నేను చెప్పినారు కదా బాబా, మురికి కాలవలో ఉంట్రి మీరు, నేను శిరో కిరీటాలుగా మిమ్మల్ని తయారు చేసుకున్నాను, ముకుటమణిగా ఎక్కడికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని, నా ఒడిలో పెట్టుకున్నాను అని నేను ఎంత బాగా చెప్తున్నారు కదా బాబా. అదే బాబా అంటున్నారు, ఆ బాబా యొక్క ప్రేమలో బాబా స్మృతి చేస్తా చేస్తా ఆనంద బాష్పాలు రావాలి. మీరు మాలలోని మణులుగా అవుతారు కదా బాబా. మీరెంత విచిత్రమైన వారు. పతితులైన మమ్మల్ని మీరు పావనంగా తయారు చేసేందుకు ఎలా చదివిస్తున్నారు. భక్తి మార్గంలో శివుని పూజిస్తారు, కానీ తాను పతిత పావనుడు అని నిజానికి అర్థం చేసుకోరు. అయినా కానీ ఓ పతిత పావన రండి అని పిలుస్తూనే ఉంటారు. మీరొచ్చి మమ్మల్ని పుష్పాల వలె దేవీదేవతల వలె తయారు చేయండి. పిల్లల ఆజ్ఞను బాబా అంగీకరించి వస్తారు, మరియు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు పిల్లలు పవిత్రంగా కాండి అంటారు. ఈ విషయంలోనే కొట్లాటాలు జరుగుతాయి. బాబా అద్భుతమైన వారు కదా, నన్ను స్మృతి చేస్తే పాపాలు అంతమవుతాయని పిల్లలకు చెప్తున్నారు. నేను ఆత్మలతోనే మాట్లాడుతున్నానని బాబాకు తెలుసు. అన్నీ ఆత్మనే చేస్తుంది, వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మనే శరీరం ద్వారా మళ్ళీ అనుభవిస్తుంది. మీకోసమైతే ధర్మరాజు అంతిమంలో ధర్మాసనం ఉంటుంది. విశేషంగా ఏ పిల్లలైతే సేవార్హులుగా అయ్యి మళ్ళీ ద్రోహులుగా అయిపోతారో వారి కోసం ధర్మాసనం కూర్చుంటుంది. మాయ ఏ విధంగా మింగేస్తుందో బాబాకి తెలుసు. బాబా, మేము ఓడిపోయాము, వికారాల్లోకి వెళ్ళిపోయాము, ఇప్పుడు క్షమించండి అంటారు. మీరు ఓడిపోయారు, మాయకు చెందిన వారిగా అయ్యారు, ఇక ఇందులో క్షమించడం అనేది ఏముంది. అటువంటి వారు మళ్ళీ చాలా చాలా పురుషార్థం చేయాల్సి ఉంటుంది. మాయతో ఓడిపోయేవారు ఎందరో ఉంటారు. ఇక్కడ తండ్రి వద్ద దానాన్ని ఇచ్చి వెళ్ళండి, మళ్ళీ తిరిగి తీసుకోకండి, లేకపోతే బాబా అంటున్నారు చేసిందంతా అంతమైపోతుంది. హరిశ్చంద్రుని ఉదాహరణ కూడా ఉంది కదా, దానం ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మళ్ళీ తీసుకున్నట్లయితే 100 రెట్లు దండన పడుతుంది. మళ్ళీ ఇప్పుడు దండన పడుతుంది, మళ్ళీ భవిష్యంలో చాలా తేలికైన పదవి లభిస్తుంది. అంటే చిన్న పదవి, తక్కువ పదవి లభిస్తుంది. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోంది. ఇతర ధర్మస్థాపనం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మొదట రాజ్యం ఉండదు. సత్యత్రేతాయుగాల్లో ఎప్పుడైతే 50-80 కోట్ల మంది ఉంటారో అప్పుడే సైన్యం తయారు చేసుకుంటారు. ద్వాపరయుగం తర్వాత రాజ్యం ఏర్పడుతుంది. ప్రారంభంలో ఒకరిద్దరే వస్తారు, మళ్ళీ మళ్ళీ మెల్లగా వృద్ధి అవుతూ పోతారు. క్రీస్తు కూడా ఏదో ఒక వేషంలో బాబా దగ్గరకు వస్తారు. ఇది మీకు తెలుసు. నిరుపేద రూపంలో మొదటి నంబర్ వారు మళ్ళీ తప్పకుండా చివరి నంబర్లో ఉంటారు. క్రీస్తు తప్పకుండా ఈ సమయంలో నిరుపేద రూపంలో ఉన్నాడని క్రైస్తవులు కూడా వెంటనే అంటారు. పునర్జన్మలైతే తీసుకోవాల్సిందే, తమో ప్రధానులుగా అయితే ప్రతి ఒక్కరూ తప్పక కావాల్సిందే. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా శిథిలావస్థలో ఉంది, జడ్జడీభూత స్థితిలో ఉంది, అంతిమ సమయానికి చేరుకుంది. ఈ పాత ప్రపంచ వినాశనం తప్పకుండా జరగాలి. పాతది పోతేనే కదా కొత్తది వస్తుంది. బాబా అంటున్నారు, క్రీస్తుకి 3000 సంవత్సరాల క్రితం తప్పకుండా స్వర్గం ఉండేదని క్రైస్తవులు కూడా అంటారు. అది మళ్ళీ ఇప్పుడు తప్పకుండా వస్తుంది కదా. కానీ ఈ విషయాన్ని ఎవరు అర్థం చేయించాలి? పిల్లల్లో ఇప్పుడు ఇంకా ఆ స్థితి ఎక్కడుంది అని బాబా అంటున్నారు. వాళ్ళకు కూడా చెప్పే స్థితి రావాల పిల్లలకు అంటున్నారు. ఇప్పుడైతే అనేక క్రిస్టియన్స్ తయారైపోయినారు. మేము యోగంలో ఉండలేకపోతున్నాము అని పదే పదే రాస్తూ ఉంటారు. బాబా పిల్లల నడవడిక ద్వారా అర్థం చేసుకుంటారు. అన్ని విషయాలు నడవడిక ద్వారానే అర్థమవుతాయి. బాబాకు సమాచారాన్ని ఇవ్వాలంటే భయపడతారు. కానీ బాబా పిల్లలను ఎంతగా ప్రేమిస్తారు, భయమెందుకు అని ప్రేమతో నమస్కారం కూడా చేస్తారు. చెప్తారు కదా రోజు, మీటే మీటే సికలదే బచ్చే యాద్ ప్యార్ నమస్తే చెప్తారు కదా. ప్రేమతో నమస్కారం కూడా చేస్తారు. కానీ పిల్లల్లో అహంకారం ఉంది.
మంచి మంచి పిల్లలను కూడా మాయ మరిపించేస్తుంది. బాబా అర్థం చేసుకోగలరు, నేను జ్ఞానసాగరుణ్ణి అని వారంటారు. అన్నీ తెలిసిన వారు అంటే దాని అర్థం అందరి లోపల ఏముందో తెలుసుకుంటారని కాదు. నేను చదివించేందుకు వచ్చానా, లేదా అందరి మనోస్థితులను చదివేందుకు వచ్చానా? నేను ఎవరి మనోస్థితులను చదవను. మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయి నేనేం చదవను. అలాగే ఒకవేళ అట్లా చదివినారు చెడ్డ పని చేసేవాళ్ళు కూడా ముందే తెలుసు బాబాకి, మరి ఎందుకు చెప్పలేదు, ఎందుకు అవాయిడ్ చేయలేదు అంటారు కదా. యాక్చువల్గా ఏమీ తెలియదు బాబాకి, ఇవన్నీ ఈ బాబా యొక్క పని కాదు. బాబా అంటున్నారు, అలాగే ఈ సాకారుడు కూడా అలా చెయ్యరు. ఇతడు అన్నింటినీ మర్చిపోవాలి. మరి అతడు ఇతరుల మనోవిషయాలనే ఎందుకు చూస్తాడు? మీరు చదువుకునేందుకు ఇక్కడికి వస్తారు. భక్తి మార్గమే వేరు, అది కిందికి దిగే మార్గం. కిందికి దిగే మార్గం కూడా కావాలి కదా, పైనే ఉంటే ఎట్లా? కిందికి దిగితేనే మళ్ళీ బాబా వచ్చి మనల్ని పైకి తీసుకెళ్తారు. ఈ విషయాల వల్లనే మీరు కింద పడిపోతారు. ఈ డ్రామా ఆట రచింపబడి ఉంది. భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూ మీరు కింది దిగుతూ తమోప్రధానమైపోయినారు. ఇప్పుడు మీరు చీచీ ప్రపంచంలో ఏమాత్రమూ ఉండకూడదంటే ఉండాలా, మనస్సు మాత్రం ఉండకూడదు, శరీరం కూడా ఉండకూడదంటే ఎట్లా? పురుషార్థం చేయాలి కదా. కలియుగం నుండి మళ్ళీ సత్యుగం రావాల్సి ఉంది. ఇప్పుడు ఇది సంగమ యుగం. ఈ విషయాలన్నింటినీ చాలా బాగా ధారణ చెయ్యాలి. బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మిగతా ప్రపంచంలో వాళ్ళ బుద్ధికి గాడ్ రేస్ తాళం వేయబడి ఉంది. వీరు దైవీ గుణాలు కలవారు, వారే మళ్ళీ అసురీ గుణాలు కలవారిగా అయ్యారని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఇక భక్తి మార్గం యొక్క విషయాలన్నింటినీ మర్చిపోవాలి. బాబా అర్థం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏవైతే వినిపిస్తున్నానో అదే వినండి, చెడు వినకండి. ఇప్పుడు నా ఒక్కరి ద్వారానే వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని తీరాన్ని చేర్చేందుకు వచ్చాను. మీరు ఈ ఈశ్వరీయ సాంప్రదాయం వారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము నుండి జన్మించారు కదా. ఇంతమంది దత్తు తీసుకోబడ్డ పిల్లలున్నారు. వారిని ఆదిదేవుడు అని అంటారు, అలాగే మహావీరుడు అని కూడా అంటారు. పిల్లలైన మీరు మహావీరులు కదా. మీరు యోగా బలం ద్వారా మాయపైన విజయాన్ని పొందుతారు. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు అవినాశి జ్ఞాన రత్నాలను నిండుగా ఇస్తారు. మిమ్మల్ని సుసంపన్నులుగా తయారు చేస్తారు. ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో వారు ఉన్నతమైన పదవిని పొందుతారు. ఎవరైతే ధారణ చెయ్యరో వారు వెళ్ళి సామాన్య పదవిని పొందుతారు. బాబా నుండి మీరు అపారమైన ఖజానాలను పొందుతారు. అల్లా అవుల్దీన్ కథ కూడా ఉంది కదా. అక్కడ మనకు ఎటువంటి అప్రాప్తి అనే వస్తువే ఉండదని మీకు తెలుసు. బాబా వచ్చి 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తున్నారు. బేహద్దు తండ్రి బేహద్దు వారసత్వాన్ని ఇస్తారు. ఎటువంటి తండ్రియో అటువంటి ఆస్తి లభిస్తుంది. హద్దులోని వారసత్వం లభిస్తూ కూడా బేహద్దు తండ్రినే తప్పకుండా స్మృతి చేస్తారు. హద్దు తండ్రి ద్వారా స్థూలమైన అల్పకాలికమైనవి లభిస్తాయి, కానీ దుఃఖం అనేది తీర్చరు కదా వాళ్ళు. సుఖం యొక్క దాత అయితే బాబానే కదా. ఓ పరమాత్మ దయ చూపించు, కృప చూపించు అని అంటారు. వారు ఏమి ఇస్తారో ఎవ్వరికీ తెలీదు. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని చిత్రాల్లో కూడా ఉంది. బ్రహ్మ సాధారణ రీతిలో ముందు కూర్చొని ఉన్నారు. స్థాపన చేస్తే తప్పకుండా మరి వారినే తయారు చేస్తారు కదా. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. మీరు పూర్తిగా అర్థం చేయించలేరు. బాబా లాగా ఎక్కడ అర్థం చేయిస్తాం మనం? బాబా జ్ఞానసాగర్లు. భక్తి మార్గంలో శంకరుని ముందుకెళ్ళి మా జోళిని నింపు అంటారు. మేము నిరుపేదలుగా ఉన్నాము, మా జోళిని నింపు అంటారు. మమ్మల్ని ఈ విధంగా తయారు చెయ్యి అని ఆత్మనే అంటుంది. ఇప్పుడు మీరు జోళిని నింపుకునేందుకు వచ్చారు బాబా దగ్గరికి. బుద్ధి రూపి జోళిని నింపుకునేందుకు అవినాశి జ్ఞాన రత్నాలతో. మేము నర నుండి నారాయణుడిగా అవ్వాలనుకుంటున్నామంటారు. ఈ చదువే నర నుంచి నారాయణుడిగా తయారు చేసే చదువు. పాత ప్రపంచంలోకి రావాలని ఎవరికుంటుంది?
కానీ కొత్త ప్రపంచంలోకైతే అందరూ రాలేరు. కొందరు 25% పాతగా అయ్యాక వస్తారు, అంటే త్రేతాయుగంలో వస్తారు, సత్యుగంలో రారు. ఎంతో కొంత లోపమైతే ఉంటుంది కదా. మీరు కొద్దిగా అయినా ఇతరులకు సందేశాన్ని ఇస్తూ ఉన్నట్లయితే మీరు స్వర్గానికి అధిపతులుగా తప్పకుండా అవుతారు. ఇప్పుడు అందరూ నరకాధిపతులుగా ఉన్నారు. రాజా, రాణి, ప్రజలు అందరూ నరకవాసీలు. అక్కడ డబల్ కిరీటదారులుగా ఉంటారు సత్యుగంలో. ఇప్పుడు అలా లేరు. ఈ రోజుల్లో ధర్మం మొదలైన వాటిని కూడా ఎవరూ విశ్వసించరు. ఎందుకంటే ధర్మం కూడా అధర్మంగా మారిపోయింది. రిలీజియస్ ఈజ్ మైట్ అనేది ఇర్రిలీజియస్గా అయిపోయింది. అందుకే అధార్మికులుగా అయిపోయినారు. దాంట్లో కూడా మోసాలు, దాంట్లో కూడా ఎన్నో అన్నీ. దేవీదేవత ధర్మమే అంతమైపోయింది. రిలీజియన్ ఈజ్ మైట్ అనే గాయనం ఉంది కదా. ధర్మంను అంగీకరించని కారణంగా శక్తి లేకుండా పోయింది. మధురాతి మధురమైన పిల్లలు, మీరే పూజ్యుల నుండి పూజారిగా అవుతారు. 84 జన్మలను మీరే తీసుకుంటారు. బ్రాహ్మణులైన మనమే మళ్ళీ క్షత్రియులుగా అవుతాం. బుద్ధిలేకి చక్రం అంతా వస్తుంది కదా. ఈ 84 జన్మల చక్రంలో మనం తిరుగుతూనే ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మనం వాపస్ ఇంటికి వెళ్ళాలి. అక్కడికి పతితులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. పావన ప్రపంచంలో పతితులు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే లేదు. ఆత్మయే పతితంగా పావనంగా అవుతుంది. ఆత్మ పతితంగా అయిపోతే శరీరం కూడా పతితమైందే లభిస్తుంది. బంగారంలో మలినాలు కలుస్తాయి కదా, నగల్లో కలవవు. కలిపేది కలిపిన బంగారంతోనే తయారు చేస్తారు కదా. ఇది జ్ఞాన అగ్ని. దీని ద్వారా మొత్తం మలినాలన్నీ తొలగిపోయి మీరు స్వచ్ఛమైన బంగారంగా అయిపోతారు. తద్వారా మీకు నగలు కూడా మంచివే లభిస్తాయి. అంటే శరీరం తర్వాత పవిత్రమైన శరీరం మీకు లభిస్తుంది. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది కావున పావనుల ముందు నమస్కారం చేస్తారు. చేసేదంతా ఆత్మనే కదా. పిల్లలు కేవలం నన్నొక్కడనే స్మృతి చేసినట్లయితే మీ నావ ఒడ్డుకు చేరుతుంది అని బాబా అంటారు. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకి వెళ్ళిపోతారని ఇప్పుడు బాబా అర్థం చేస్తున్నారు. ఇప్పుడు ఇక ఎవరెంత పురుషార్థం చేస్తే అంత. అందరికీ ఇదే పరిచయాన్ని ఇస్తూ ఉండండి. వారు హద్దు యొక్క తండ్రి, వీరు బేహద్దు తండ్రి. స్వర్గ వారసత్వాన్ని ఇచ్చేందుకు తండ్రి సంగమయుగంలోనే వస్తారు. కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. విద్యార్థులు ఎప్పుడైనా టీచర్ని మర్చిపోతారా? కానీ ఇక్కడైతే మాయ మరిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యుద్ధ మైదానం కదా. ఇప్పుడు ఇక వికారాల్లోకి వెళ్ళకండి, అశుద్ధంగా అవ్వకండి అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు ఇక స్వర్గంలోకి వెళ్ళాలి కదా. పవిత్రంగా అయ్యి పవిత్రమైన కొత్త ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇది ఏమైనా తక్కువ విషయమా? స్వర్గం సాక్షాత్కారం అయితేనే చాలనుకుంటే విశ్వరాజ్యాధికారాన్ని బాబా ఇస్తున్నారంటే ఇదేమన్నా చిన్న విషయమా? కేవలం ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి. ఇప్పుడు పవిత్రంగా కాకపోతే కింద పడిపోతూ ఉంటారు. అంటే వికారాలకు వశమవుతారు. ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి. కామం పైన విజయాన్ని పొందడం ద్వారా మీరు జగత్తుకి అధిపతులుగా అవుతారు. పరంపిత పరమాత్మనే జగద్గురువు. వారు మొత్తం జగత్తంతటికి సద్గతిని ఇస్తారు. ఇది మీరు స్పష్టంగా చెప్పచ్చు. ఏ విషయాన్నైనా మనం స్పష్టంగా చెప్పచ్చు. బాబా అంత క్లారిటీగా మనకి అర్థం చేయించినారు. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. थैंक यू बाबा, थैंक यू. సారాంశం:
అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలిని నింపుకొని సుసంపన్నులుగా కావాలి. ఎటువంటి అహంకారము చూపించకూడదు. అవినాశి జ్ఞానరత్నాలతో బుద్ధిరూపి జోలిని నింపుకొని సుసంపన్నులుగా కావాలి. ఎటువంటి అహంకారాన్ని చూపించకూడదు. సెకండ్ పాయింట్, సేవార్హులుగా అయ్యాక మళ్ళీ ఎప్పుడు ద్రోహులుగా అయ్యి డిసర్వీస్ చేయకూడదు. దానం చేసిన తర్వాత చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తిరిగి తీసుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడు రాకూడదు. బాబా సూక్ష్మం విషయము చెప్తున్నారు, స్థూల విషయము చెప్తున్నారు. స్థూలమైన వస్తువులు యజ్ఞంలో ఇచ్చి మళ్ళీ కావాలంటారు. బాబాకి సూక్ష్మమైనటువంటి వికారాలు ఇచ్చి మళ్ళీ వశమవుతారు. అది బాబా అంటున్నారు. వరదానం, పరమాత్మ యొక్క ప్రకాశంతో డైరెక్ట్ కనెక్షన్ ద్వారా అంధకారాన్ని దూరం చేసుకునే లైట్ మైట్ హౌస్గా కండి. బాబా యొక్క కాంతి యొక్క కిరణాలు ఉంటే మనలో ఉన్న అంధకారం అంతా సమాప్తమవుతుంది. అజ్ఞాన అంధకారం అంతా సమాప్తమవుతుంది. అప్పుడే మనం లైట్ మైట్ హౌస్గా కాగలం. వివరణ, పిల్లలైన మీ దగ్గర పరమాత్మ లైట్ యొక్క డైరెక్ట్ కనెక్షన్ ఉంది. కేవలం స్వమానం అనే స్మృతి యొక్క స్విచ్ని డైరెక్ట్ లైన్ నుండి ఆన్ చేస్తే లైట్ వచ్చేస్తుంది. స్వమానం అనే స్విచ్ను, స్వమానంలో ఎంత శక్తి ఉంది. బాబా 15వ తేదీ మురళిలో కూడా చెప్తున్నారు కదా, స్వమానంలో ఎవరెంత స్వమానంలో ఉంటారో, బాబా యొక్క ప్రేమలో మునిగి ఉంటారో వాళ్ళే లవలీన స్థితిని అనుభవం చేసుకుంటారు, స్వరాజ్యాధికారిగా అవుతారు. బాబా చెప్తున్నారు కదా. సో బాబా చెప్తున్నారు, డైరెక్ట్ లైన్ నుండి ఆన్ చేసినట్లయితే లైట్ వచ్చేస్తుంది. ఎంత తీవ్ర సూర్యుని యొక్క ప్రకాశమైన కప్పివేసే కారు మబ్బు ఉన్నా అది కూడా పారిపోతుంది. దీనితో స్వయం వెలుగులో ఉండడమే కాదు, ఇతరుల కోసం కూడా లైట్ హౌస్గా అవుతారు. మనము బాబా యొక్క కిరణాల్లో ఉంటే మనము లైట్ హౌస్గా అవుతాము, వేరే వాళ్ళకి కూడా దారిని చూపించగలుగుతాం. స్లోగన్, స్వపురుషార్థంలో తీవ్రంగా అయినట్లయితే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ సహజంగానే దూరం అయిపోతుంది. మనల్ని చూసి వేరే వాళ్ళ మాయ కూడా సమాప్తమైపోతుంది. స్వపురుషార్థంలో తీవ్రంగా ఉంటే మీ వైబ్రేషన్ల ద్వారా ఇతరుల మాయ కూడా సహజంగానే దూరం అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి. రేపటి రోజున బాబా వస్తున్నారు కాబట్టి అందరూ విశేషంగా అమృత వేళను యోగం చేయండి. తర్వాత సాయంత్రం సమయంలో కూడా బాబా ఇంటికి వెళ్ళి స్థితిని సంపాదించుకొని బాబాతో అవ్యక్త ములాఖాత్ చేసేటువంటి అలవాటు చేసుకోండి. బాబా అవ్యక్త స్థితి ద్వారానే బాబా వచ్చినట్లుగా, బాబా అనుభవం చేయించినట్లుగా, బాబా శక్తిని ఇచ్చినట్లుగా ఫీల్ అవుతుంది. అందుకోసమే అవ్యక్త స్థితిని దినమంతా మౌనంగా ఉండి, వ్యర్థం నుండి దూరంగా ఉండి, ఎక్స్ట్రా యోగం చేసి బాబాని ఆహ్వానం చేయండి. బాబా వస్తున్నారు, ఈరోజు బాబా వస్తున్నారు అని ఎంత మీరు ఆహ్వానం చేస్తే అంత బాబా నుండి ప్రాప్తి లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.